ఐఏఎస్, ఐపీఎస్ అంటే ఎప్పటికీ జనాల్లో ఒక రకమైన గౌరవ భావం ఉంటుంది. దేశంలో అవే అతిపెద్ద ఉద్యోగాలు. ఉన్నత పదవి అనే కాదు, చాలా తెలివైన వాళ్లని, ప్రభుత్వాలను నడిపించే శక్తి సంపన్నులని ప్రజలు భావించేవాళ్లు. రాజకీయ నాయకులు 5 ఏళ్లుంటారు, పోతారు. కాని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు 30 ఏళ్లుంటారు. వీళ్లని సివిల్ సర్వెంట్స్ అని కూడా అంటాం. జనాలతో పాటు యువతకి కూడా ఈ పోస్టులపై అత్యంత క్రేజ్ ఉంటుంది. వందల్లో ఉండే ఈ పోస్టుల కోసం దేశవ్యాప్తంగా 10 నుంచి 12 లక్షల మంది పోటీ పడుతుంటారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అంటూ ఎన్నో వలయాలు దాటి ఏ ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ అయితే ఆ సంతోషం మళ్లీ జన్మలో చూడలేరు. ట్రైనింగ్ పూర్తయి ఏ కలెక్టర్గానో, ఏ ఎస్పీగానో నియామకం పొందాక ప్రోటోకాల్, సిబ్బంది, సెల్యూట్లు కొట్టే పోలీసులు, అధికార నివాసం అన్నీ అదిరిపోతాయి. జనాలకు ఏదో చేద్దామని ఈ సివిల్ సర్వెంట్స్ ట్రై చేసేలోపే వారిమీద రాజకీయ పెత్తనం స్టార్ట్ అవుతుంది. దాన్ని ధిక్కరించి బదిలీలయ్యేది కొందరైతే లొంగిపోయి ప్రమోషన్స్ పొందేది ఇంకొందరు. మూడో బాపతు కూడా ఉన్నారు. వారే గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేసేవారు. ప్రమోషన్ ఆశో, బదిలీ భయమో కానీ ఈ కేటగిరీలో వాళ్లు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు. అప్పుడు బానే ఉంటుంది. కాని ప్రభుత్వాలు మారినప్పుడు ఈ అనుకూల అధికారుల మీద కొత్త ప్రభుత్వం కక్ష సాధింపు మొదలు పెడుతుంది. పోస్టింగ్స్ ఇవ్వకపోవడం, ఇచ్చినా ప్రాధాన్యం లేని పోస్ట్ ఇవ్వడం, బదిలీలు చేయడం, ఇంకా ముందుకెళ్లి గత ప్రభుత్వంలో వారి పనితీరు మీద కేసులు పెట్టడం, ఇలా రాజకీయ నాయకుల ఈగోల కోసం సివిల్ సర్వెంట్స్ ఎప్పటినుండో బలవుతున్నారు. తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, ఏపీలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ సస్పెన్షన్, సివిల్ సర్వెంట్స్ అవస్థల గురించి చెప్పకనే చెప్తున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తలుచుకుంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను సైతం గడగడలాడిస్తారనే ఉదంతాలు మనం చాలానే చూసాం. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ప్రధాని చెప్పినా సరే అంగీకరించని అధికారుల గురించి ఆదర్శంగా చెప్పుకుంటాం. శంకరన్, శేషన్, ఉమేష్ చంద్ర వంటివారు చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఎందుకంటే వారు తమ పవర్ను ఎలా, ఎందుకు ఉపయోగించుకోవాలో అందుకు ఉపయోగించారు. ప్రజల పక్షాన నిలబడ్డారు. నిజాయితీగా ఉంటే వారికి ఒక సీఎం కంటే ఎక్కువ పేరొచ్చిన సందర్భాలు ఉన్నాయి. జగన్ ఆస్తుల కేసులో జేడీ లక్ష్మీనారాయణ అందుకు ఒక ఉదాహరణ. ఒకప్పుడు సివిల్ సర్వెంట్స్ చెప్పినట్టు మంత్రులు నడుచుకునేవారు. వారిని గౌరవించేవారు. తమకన్నా చదువుకున్న వాళ్లన్న మర్యాద కొంత, ఆ కుర్చీకిచ్చే గౌరవం ఇంకొంత. కాని ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. కలెక్టర్లు, పోలీసులు, అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు చెప్పినట్టు నడవాల్సి వస్తోంది. తప్పని తెలిసినా తప్పు చేయాల్సి వస్తోంది. రాజకీయ నాయకులు తమ తప్పుల్ని ఈ ఐఏఎస్, ఐపీఎస్ల ఖాతాలోకి వేసేస్తున్నారు చట్టబద్ధంగా. ఫలానా ఫైలు మీద సంతకం పెట్టడం అవినీతి అని తెలిసినా, ఫలానా వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచకుండా వదిలేయడం న్యాయసమ్మతం కాదని తెలిసినా రాజకీయ అధికారానికి తలొగ్గి ఆ తప్పులు చెయ్యాల్సి వస్తోంది. కుదరదు అంటే ఇక వాళ్ల పని ఏదో మారుమూల ప్రాంతంలో పనిచేసుకోవడమే. పోనీ వాళ్లు చెప్పినట్టు చేసినా ప్రభుత్వం మారగానే ఈ సివిల్ సర్వెంట్స్ ఇరుక్కుంటున్నారు. కొత్త ప్రభుత్వం వీళ్ల తప్పుల్ని బయటకు తీసి అప్రదిష్ట పాలు చేస్తోంది. జైలు పాలు కూడా చేస్తుంది. అందుకే నేరమనుకున్నా, పాపమనిపించినా వారికి తప్పడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇలానే నలిగిపోయారు, నలిగిపోతున్నారు కూడా. కొంతమంది అధికారులకు అనధికారికంగా రాజకీయ పార్టీలో సభ్యులనే పేరుంది కూడా. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలపై ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి ఏకంగా జైలుకు కూడా వెళ్లారు. రాజకీయ నాయకులు పెట్టమన్న చోట సంతకాలు పెట్టడంతోనే తన భవిష్యత్తును కోల్పోయారనే ప్రచారం జరిగింది. జైలుకు వెళ్లడంతోనే ఆరోగ్యం పాడైంది. కాకపోతే ఈ ఐఏఎస్ అధికారిని జైలుకు వెళ్లడంతో చాలామంది ఉన్నతాధికారులు తర్వాత జాగ్రత్త పడ్డారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ఏడాది అరెస్టై జైలుకు వెళ్లిన చాలా కేసుల్లో ఐఏఎస్ అధికారులు సంతకం పెట్టిన ఫైళ్లలో సీఎం ఆదేశాల మేరకే తాము అలా చేశామని నోటు ఫైళ్లలో పేర్కొన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు హయాంలో అవినీతికి పాల్పడ్డారని, కొన్ని కీలక పరికరాల కొనుగోలు పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని దాదాపు వైఎస్ జగన్ అధికారంలో ఉన్న కాలంలో పోస్టింగ్ లేకుండా కోర్టుల చుట్టూ తిరిగారు. చివరకు పవర్ లేకుండానే రిటైర్మెంట్ అయ్యారు. తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి వచ్చి రాగానే 2 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. ముంబై నటి జత్వానీ అరెస్టు విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని విశాల్ గున్ని, కాంతారాణా తాత, సీతారామాంజనేయులపై వేటు పడింది. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు కీలక సూత్రధారి అని దర్యాప్తు అధికారులు ఇప్పటికే గుర్తించారు.
తాజాగా ఏపీ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ను సస్పెండ్ చేయడానికి కూడా కారణం ఆయన జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సీఎంకి అనుకూలంగా పనిచేస్తూ టీడీపీ నాయకులపై వేధింపులకు పాల్పడ్డారని. ఇంకొంచెం వెనక్కి వెళ్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ అప్పటి ప్రభుత్వం ఏం చెప్పినా గుడ్డిగా ఫాలో అయ్యేవారని అపవాదు పడింది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామరెడ్డి కూడా ఒకప్పుడు ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా రైతులను ఇబ్బంది పెట్టారని ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ సీఎంఓ ఆఫీసులో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ వ్యవహార శైలిపై అనేక ఆరోపణలొచ్చాయి. పూర్తిగా ప్రభుత్వానికి సరెండర్ అయ్యారనే అపవాదును తెచ్చుకున్నారు ఆమె. ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉంటే రిటైర్ అయ్యాక సలహాదారులవుతారు, లేదంటే ప్రభుత్వంలో ఏదో ఒక కార్పొరేషన్కో కమిటీకో చైర్మన్ అవ్వొచ్చు అనే భావంతో కూడా కొందరు అధికారులు ప్రభుత్వానికి లొంగిపోయారు. కారణాలు ఏమైతేమి, అంతిమంగా రాజకీయ నాయకుల ఈగోలకు పెత్తనానికి బలవుతుంది మాత్రం సివిల్ సర్వెంట్సే. ఈ మధ్య రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యవహారాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఒక తప్పు చేద్దామంటే 3 తప్పులు చేద్దామనే ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడున్నారని, ట్రైనీ ఐపీఎస్లే యూనిఫామ్తో దందాలు చేస్తున్నారని, విలువలు అంతగా దిగజారిపోయాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు 5 ఏళ్లకోసారి ప్రజల వద్దకు వెళ్లాలి, కానీ సివిల్ సర్వీస్ అధికారులు మాత్రం ఒక్కసారి సర్వీసులోకొస్తే రిటైర్ అయ్యే వరకు ఉంటారు. వారిని సర్వీస్ నుంచి తొలగించాలంటే వారంతటకు వారు కోరుకోవాలి. రాజకీయ నేతల వల్ల వారి సర్వీస్ ఎప్పటికీ పోదు. కానీ వారు తమకున్న అధికారాన్ని, వ్యవస్థ, రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని రాజకీయానికి తాకట్టు పెట్టేశారు అని మేధావుల సంఘం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నేరాలు, పాపాలు తెలిసి చేయడానికి, కేసులు, జైళ్లు, అవమానాలు ఎదుర్కోవడానికి, పర్యవసనాలు ఎంత దయనీయంగా మారినా భరించడానికి సిద్ధంగా ఉంటేనే బాగా కష్టపడి సివిల్ సర్వెంట్స్ అయ్యే ప్రయత్నాలు చేయొచ్చు అంటూ కొంతమంది మేధావులు కామెంట్స్ చేయడం విశేషం.